మనము ఉండాలి. సార్ ఇప్పటికే చాలామందికి కరోనా వచ్చేసింది కదా సార్, అండ్ ఆల్రెడీ చాలామంది వ్యాక్సిన్స్ తీసుకున్నారు, అయినా మళ్ళీ ఎందుకు కరోనా వచ్చింది సార్? ఇందులో మనకు ఉండాలి కదా. అర్థం కావాల్సింది ఏంటంటే కరోనా అనేది ప్రపంచంలోనే కాదు, మనకేం కాదు, 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఈ రెస్పిరేటరీ వైరస్ ఈవెన్ 2020 సెప్టెంబర్లోనే యాన్యువల్ రివ్యూ ఆఫ్ వైరాలజీ అనే జర్నల్లో కొంతమంది ఎపిడమాలజిస్ట్ రాసిన వ్యాసం చెప్తున్నాను. ఈ యాన్యువల్ రివ్యూ ఆఫ్ వైరాలజీ వ్యాసంలో పబ్లిష్ అయిన వ్యాసంలో చెప్పింది అంటే రెస్పిరేటరీ వైరసెస్ బిహేవియర్ ఏంటి అంటే, ఇది కరోనాకు కూడా రెస్పిరేటరీ వైరస్ అంటే శ్వాసకోశ సంబంధిత వైరస్ అంటే మన ముక్కు గొంతు ద్వారానే కదా వెళ్ళేది. సో ఈ శ్వాసకోశ వ్యాధులకు సీజనాలిటీ అంటే ఒక్కొక్క సీజన్లో ఇది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఫ్లూ చూడండి, ఇప్పటికీ కూడా ప్రతి సీజన్లో ఫ్లూ మన దేశంలోనే కాదు, అమెరికాలో కూడా 100 మంది చనిపోతుంటారు ఫ్లూకు. ఈ ఫ్లూకు వ్యాక్సినేషన్లు కూడా వచ్చాయి. సో అందువల్ల ఇలా సీజనల్గా వచ్చేటువంటి వ్యాధుల్లో రెస్పిరేటరీ వైరసెస్ ఫేమస్, శ్వాసకోశ వ్యాధులు. అందువల్ల సీజనాలిటీ మొదటి కారణం. సీజనాలిటీ రెండవ కారణం, ఇది ఆర్ఎన్ఏ తరహా వైరస్. ఇది ఆర్ఎన్ఏ తరహా వైరస్కు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఇట్ మ్యూటేట్స్ ఫాస్టర్. దీంట్లో జన్యుపరమైన మార్పులు చాలా వేగంగా జరుగుతాయి ఆర్ఎన్ఏ టైప్ ఆఫ్ వైరసెస్లో. ఇప్పుడు కోవిడ్-19 కూడా ఆర్ఎన్ఏ తరహా వైరస్ కనుక దీంట్లో ఈ మ్యుటేషన్స్ అంటే జెనెటిక్ చేంజెస్ అంటే జన్యుపరమైన మార్పులు చాలా వేగంగా వస్తూ ఉంటాయి. కొన్ని వైరస్లోమో జన్యుపరమైన మార్పులు ఆలస్యంగా వస్తాయి, కానీ ఆర్ఎన్ఏ టైప్ ఆఫ్ వైరస్లు అయిన కోవిడ్ లాంటి వైరస్లో జన్యుపరమైన మార్పులు చాలా వేగంగా వస్తాయి. అందువల్ల ఇప్పుడు వేగంగా మార్పులు రావడం రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే పక్కన మన పొరుగు దగ్గరలో ఉన్న సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్ లాంటి దేశాల్లో ఎప్పుడైతే కేసులు పెరిగాయో మన దేశంలో అప్పటిదాకా టెస్టింగ్ లేదు, దాదాపు లేదు. అలాంటిది టెస్టింగ్ కూడా పెరిగింది. అఫ్కోర్స్ ఇంకా టెస్టింగ్ పూర్తి స్థాయిలో జరిగితే ఇంకా కేసుల నెంబర్లు పెరుగుతాయి, కానీ ఈ మేర కూడా ఇదొక టెస్టింగ్ లేదు. మీకు హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్లలో కేసులు పెరిగిన తర్వాత అది కూడా వేలల కేసులు 10,000, 20,000 కేసులు పెరిగాక మన దగ్గర టెస్టింగ్ పెరిగింది. టెస్టింగ్ పెరగడం వల్ల కూడా ఈ నెంబర్స్ పడుతున్నాయి. ఇక సీజనాలిటీ మనకు అర్థం కావాలంటే సీజనాలిటీ ఎందుకు వస్తుంది అంటే దీనికి కూడా కారణాలు. ఒకటి టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ మార్పు వల్ల ఒక్కొక్క సీజన్లో ఈ రెస్పిరేటరీ వైరసెస్ విధృతి పెరుగుతూ ఉంటుంది. ఒక టెంపరేచర్, హ్యూమిడిటీ, క్లైమేటిక్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల. రెండవది మార్పు ఏంటి అంటే హ్యూమన్ బిహేవియర్ వల్ల. అంటే ఇప్పుడు శ్వాసకోశ వ్యాధులు కరోనా లాంటిది ఇప్పుడు అయిపోయింది కనుక మనం ఫ్రీగా తిరుగుతున్నాము, పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్తున్నాము, మాస్క్ కూడా పెట్టుకుంటలేము, అసలు క్లోజ్డ్ రూమ్లలో ఏసీలు వేసుకొని 100 మంది కూర్చుంటున్నారు. ఒకప్పుడు ఇది చేయలేదు కదా మనం. సో అందువల్ల హ్యూమన్ బిహేవియర్లో వచ్చిన మార్పు అంటే అంతకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు కూడా ఇప్పుడు తీసుకోము. దీనివల్ల మీకు ఈ సీజనల్గా వస్తూ ఉంటుంది. సీజనల్గా రావటానికి మరో కారణం, మూడో కారణం ఏంటంటే కొత్త కొత్త జన్యుపరమైన మార్పుల వల్ల, జెనెటిక్ చేంజెస్ వల్ల కొత్త సబ్ వేరియంట్లు పుట్టుకొస్తుంటాయి. ఇప్పుడు నేను ఇదివరకు చెప్పాను, ముందు ఒమిక్రాన్లోని JN.1 సబ్ వేరియంట్, దాని సబ్లీనియేజ్, ఈ జన్యుపరమైన మార్పుల వల్ల కొత్త కొత్త వేరియంట్లు, సబ్ వేరియంట్లు పుట్టుకురావడం వల్ల సీజనల్గా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సీజనల్గా రావటానికి కారణాలది. సో సీజనల్గా రావడం మరి కోవిడ్లో ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ అయిందా అని అనే క్వశ్చన్ వేసుకుంటే ఇంకా ప్రపంచంలో కోవిడ్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, దీనికి సీజనాలిటీ ఎస్టాబ్లిష్ కాలే. వాస్తవంగా వరల్డ్లో స్టిల్ ఇట్ ఈస్ అన్ ఎవాల్వింగ్ వైరస్. సీజనాలిటీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలే. కానీ సింగపూర్లో అనుభవాన్ని కనుక పరిశీలించినప్పుడు 6 to 9 monthsకు లో ఈ స్పైక్స్ వస్తాయి. అంటే అడపాదడప ఈ కేసుల సంఖ్య పెరగడం అనేది 6 నుంచి 9 నెలల వ్యవధిలో వస్తూ ఉంటాయి. ఇక వేవ్ రావాలంటే మాత్రం కొత్త వేరియంట్ పుట్టుకొచ్చి అది కూడా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయితే అప్పుడు వేవ్ వస్తుంది. నార్మల్గా ఈ స్పైక్ సీజన్లో వచ్చే స్పైక్స్ అంటారే, సింగపూర్ ఎక్స్పీరియన్స్ చూస్తే 6 to 9 months. అయితే వరల్డ్ వైడ్గా ఇంకా ఈ సీజనాలిటీ యొక్క క్యాప్ అంటే ఎన్ని సీజనాలిటీ ఉన్నది శాస్త్రవేత్తలు గుర్తించారు.
కోవిడ్ స్పైక్లో కూడా సీజనాలిటీ ఉన్నమాట నిజం. కానీ ఆ సీజనాలిటీ మధ్య పీరియాడిసిటీ ఏంటి అనేది ఇంకా ఎస్టాబ్లిష్ కాలే. సింగపూర్ ఎక్స్పీరియన్స్ చూస్తే 6 to 9 months. ఇండియా ఎక్స్పీరియన్స్ కనుక మనం చూస్తే ఉదాహరణకు జనవరి 2022లో కేసులు పెరిగాయి. ఒమిక్రాన్ వేరియంట్ వచ్చాక నవంబర్ 2021లో ఒమిక్రాన్ వైరస్ వచ్చాక జనవరి 2022లో పెరిగాయి. డిసెంబర్ 2022లో పెరిగాయి. జనవరి 2023 వరకు అది కంటిన్యూ అయింది. తర్వాత మళ్ళీ డిసెంబర్ 2023లో పెరిగింది. జనవరి మళ్ళీ జూలై 2024లో పెరిగింది. ఇప్పుడు మిడ్ 2025లో పెరిగింది. అంటే చాలా క్లియర్గా మనం ఈ టైం గ్యాప్ను కనుక మనం స్టడీ చేస్తే భారతదేశంలో 8 to 10 months 8 నుంచి 10 నెలల మధ్య ఈ రకమైన సీజనల్ స్పైక్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ ఇట్ ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్. ఇది సీజనాలిటీ ఉంటుందని ఎస్టాబ్లిష్ అయింది తప్ప సీజనాలిటీ యొక్క పీరియాడిసిటీ గ్యాప్ ఎంత అనేది ఇంకా సైంటిఫిక్గా వరల్డ్లో ఎస్టాబ్లిష్ కాలేదు. ఎందుకంటే కోవిడ్ వచ్చి 5 ఏళ్ళు కూడా కాలే. సో అందువల్ల దాన్ని ఇప్పటికిప్పుడే మనం ఖచ్చితంగా ఇది ఇట్లా వస్తుందని చెప్పలేము. ఇది స్టిల్ ఎవాల్వింగ్ వైరస్. ఇంకా యాక్టివ్గా ఈ వైరస్ ఉంది, రూపాంతరాలు చెందుతుంది, జెనెటిక్ మ్యుటేషన్ అవుతూ ఉంది కనుక ఇంకా మనం కంక్లూజన్ రాలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ టెంటటివ్లీ డేటా చూస్తే 8 to 10 monthsలో ఈ సీజనాలిటీగా కేసులు పెరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు ఇండియాలోనే కాదు, సింగపూర్లో, థాయిలాండ్, హాంకాంగ్లో పెరగడానికి కారణం. నేను అలాగే ఇంకో 2 కారణాలు కూడా చెప్పాను ఇప్పుడే కేసులు పెరగడానికి. ఇది ఇది RNA తరహా వైరస్ కనుక దీంట్లో జెనెటిక్ మ్యుటేషన్లు ఎక్కువ ఉండడం ఒక కారణం. సహజంగానే టెస్టింగ్ పెరిగినప్పుడు కాస్త నెంబర్స్ ఎక్కువ ఉండటానికి కారణం. సార్, కొత్త వేరియంట్స్ వస్తూ ఉన్నాయి అండ్ వైరస్ కూడా మ్యూటేషన్ చెందుతూ ఉంది. గతంలో 2 రకాల టీకాలు వాడాం కదా సార్, అది కానీ ఇది కానీ వాడాం. మరి ఆ టీకాలే ఇప్పుడు పనిచేస్తాయా? అంటే పనిచేస్తాయి వాస్తవంగా. ఇప్పుడు సౌమ్య స్వామినాథన్ WHO చీఫ్ ఫిజిషియన్ కూడా చెప్పారు ఆ ఇమ్యూనిటీ ఉంటుంది అని. కానీ మనకు అర్థం కావాల్సింది, చాలామందికి ఇది ఒక డౌట్ వస్తుంది, మనం వ్యాక్సిన్ వేసుకున్నాం కదా, మనకు కరోనా సోకింది కదా, అయినా మళ్ళీ మనకు కరోనా ఎందుకు వస్తుంది అంటే ఆ వ్యాక్సిన్ పనిచేయలేదా? మీరు ఆ క్వశ్చన్ రావడానికి కూడా కారణం అదే. అంటే వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా రాదన్నారు కదా, మరి కరోనా వస్తుంది కదా అంటే వ్యాక్సిన్ పనిచేయలేదా అని. వ్యాక్సిన్ వ్యతిరేకులకు ఇది ఒక ఆయుధం కూడా అవుతుంది. కానీ మనకు అర్థం కావాల్సింది, ఇప్పుడే కాదు, కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో నేను అనేక వీడియోలో చెప్పాను. నేను చెప్పానంటే నేను ఎపిడమాలజిస్టులు రాసింది చదివి వారి శాస్త్రం ఎపిడమాలజీ, నా శాస్త్రం కమ్యూనికేషన్ సైన్స్. అందువల్ల వారు రాసినటువంటి మేధోపరమైన సంక్లిష్టమైన విశ్లేషణలను సరళీకరించి సామాన్యుడికి అర్థమయ్యే భాషలో నేను కమ్యూనికేట్ చేశాను. అంతే తప్ప నా సొంత కవిత్వం ఏదీ లేదు. ఇప్పుడు నేను ఇంతదాకా చెప్పిన దాంట్లో నథింగ్ ఈజ్ మై ఓన్ పోయట్రీ, నా సొంత కవిత్వం కాదు. బికాజ్ చెప్పకూడదు కూడా. ఇట్ ఈస్ అ సైన్స్ హ్యాస్ టు ఆరిజినేట్ ఫ్రమ్ సైంటిస్ట్, నాట్ ఫ్రమ్ జర్నలిస్ట్. ఆ వచ్చిన సైన్స్ను మనం కమ్యూనికేట్ చేయాలంతే. సో మీకు ఈ సమస్య వచ్చినప్పుడు నేను గతంలో చెప్పాను, మరోసారి చెప్తున్నాను. వ్యాక్సిన్ ఎఫికసీని మనము వ్యాక్సిన్ సామర్థ్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. వ్యాక్సిన్ ఎప్పుడు కూడా వైరస్ను ప్రివెంట్ చేయదు. చాలామందికి మళ్ళీ అర్థం కావాలి. ఈ వ్యాక్సిన్ డస్ నాట్ ప్రివెంట్ కోవిడ్. వ్యాక్సిన్ ఏమి చేస్తుంది? వ్యాక్సిన్ క్రియేట్ చేసే ఇమ్యూనిటీ వల్ల కరోనా సోకదు అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. కరోనా సోకుతుంది, కానీ దానివల్ల వ్యాధి తీవ్రత ఉండదు, దానివల్ల హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉండదు, దానివల్ల చనిపోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడం, దానివల్ల ఐసీయూలో ఉండే పరిస్థితి రాదు, దానివల్ల ఆక్సిజన్ అవసరమయ్యే పరిస్థితి రాదు. ఎవరికన్నా అనుబంధ అనారోగ్యాలు, కోమార్బిడిటీ సివియర్గా ఉంటే రావచ్చేమో, చెప్పలేము. మీకు దట్స్ ఎ డిఫరెంట్ కేస్. కోమార్బిడిటీస్ ఉన్నవారికి ఆ కోమార్బిడిటీస్ కూడా సివియారిటీ ఎలా ఉంటుంది అన్నది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. బట్ డెఫినెట్గా జనరల్గానైతే వ్యాక్సిన్ డస్ నాట్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్. మనకు అర్థం కావాలి. కరోనా సోకడాన్ని అది ఆపదు. వాట్ ఇట్ ప్రివెంట్స్ ఈజ్ సివియర్ ఇల్నెస్. తీవ్ర వ్యాధిని మాత్రమే ఆపుతుంది. అందువల్ల ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకొని ఇది వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు చెప్పేది నేను. అందుకే చాలామంది అనుభవం కూడా మీకు గుర్తుండే ఉంటుంది, వ్యాక్సిన్ వేసుకున్నారు 3 నెలలకు 4 నెలలకు కూడా కరోనా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు అయితే ఆ వ్యాక్సిన్ ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ వచ్చింది, కరోనా సోకడం వల్ల కూడా ఇమ్యూనిటీ వచ్చింది. దీన్నే హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటారు. ఈ హైబ్రిడ్ ఇమ్యూనిటీ కాస్త తగ్గిపోతుంది, ఎందుకంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా. ఇట్ ఈస్ కాల్డ్ వేనింగ్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది.
తగ్గిపోయినప్పుడు ఇమ్యూన్ ఎస్కేప్ అనే పరిస్థితి వస్తుంది. ఇమ్యూన్ ఎస్కేప్ అంటే ఇమ్యూనిటీ శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని అధిగమించి వైరస్ మన శరీరాల్లోకి వెళ్ళడాన్ని ఇమ్యూన్ ఎస్కేప్ అంటారు. 2 కారణాల రీత్యా ఇది జరుగుతుంది. ఒకటి, మోర్ పవర్ఫుల్ వేరియంట్లు పుట్టినప్పుడు ఇమ్యూన్ ఎస్కేప్ సహజం, ఎందుకంటే అది ఇంకా ఎక్కువ బలంగా ఎంటర్ అవుతుంది కనుక. కానీ ఇది మోర్ కొత్త రకం వేరియంట్లు ఏవీ లేవని నేను ఇప్పటిదాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొత్త రకం వేరియంట్లు లేనప్పుడు మరి ఇమ్యూన్ ఎస్కేప్ ఎందుకు అవుతుంది అంటే కారణం ఇదే. ఒకటి, అసలు వ్యాక్సినే రోగాన్ని నివారించదు, రోగ తీవ్రత నివారిస్తుంది. ఇట్ డజంట్ ప్రివెంట్ ఆన్సెట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఇట్ ఓన్లీ ప్రివెంట్ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇంకోటి, ఆ ఇమ్యూనిటీ కాస్త తగ్గింది కూడా. అందువల్ల ఇమ్యూన్ ఎస్కేప్, మీ జాగ్రత్తలు తక్కువ ఉన్నాయనుకోండి, దొంగ ఇంట్లోకి ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. మీరు మంచిగా బలంగా తాళాలు వేశారనుకోండి, దొంగ రాడు. మీరు ఏం కాదనుకోండి దగ్గరేసిపోయారనుకోండి, మీకు దొంగ ఎంటర్ అవుతుంది. ఇది కూడా అంతే, వైరస్ ఒక దొంగ లాంటిది. మీ లోపలికి ఎంటర్ అయ్యడానికి ఎప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది వైరస్. ఎందుకంటే వైరస్ కంప్లీట్గా పోదు. మనకు అర్థం కావాల్సింది, అసలు ఒక్క కరోనా కేసు సోకనప్పుడు కూడా వైరస్ సమాజంలో ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. ఒక్కటంటే ఒక్క కేసు లేనప్పుడు కూడా కరోనా ఉంటుంది. కరోనా అనేది పార్ట్ ఆఫ్ లైఫ్, అది ఎక్కడా పోదు అంత ఈజీగా. సాధారణంగా కరోనా వైరస్ల పైన స్టడీ చేసిన ఎపిడెమాలజీ చెప్పేది, ఒక్కసారి వైరస్ అంటూ ఎంటర్ అయితే ఆ వైరస్ ఉంటుంది, ఇట్ కంటిన్యూస్ టు సర్క్యులేట్. అది మనం గుర్తించకపోవచ్చు, మన సమస్యగా లేకపోవచ్చు, కానీ అత్యధిక సందర్భాల్లో వైరస్ పోదు. అందువల్ల కరోనా విల్ రిమైన్ విత్ అస్. కరోనా ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో భాగం అది. సో అందువల్ల ఈ ఇమ్యూన్ ఎస్కేప్ కారణం ఏంటి అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం. అయితే తగ్గినంత మాత్రాన మనం టెన్షన్ పడాలా అంటే, రోగ నిరోధక శక్తిలో మెమరీ సెల్స్ అని కూడా ఉంటుంది. మెమరీ సెల్స్ ఉండే ప్రత్యేకత ఏంటంటే, అది కరోనా మనకు గతంలో సోకినప్పుడు లేదా మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మన శరీరంలోని ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిలోని మెమరీ సెల్స్ దాన్ని గుర్తుంచుకుంటుంది. ఇంకో ఈ దొంగ ఎట్లుంటాడు, ఈ దొంగ ఏ టైంలో వస్తాడు, ఎలా వస్తాడు, వీడిని ఎదుర్కోవడం ఎలా అనేది దాని జ్ఞాపక శక్తిలో దాచుకుంటుంది ఆ సెల్. అంటే ఆ ఖనిజము, ఆ జీవ కణము, ఆ సెల్ అనేది దాని మెమరీలో దాచుకుంటుంది. అది సాధారణంగా నార్మల్గా ఎంటర్ కాదు. అది ఎప్పుడైనా మళ్ళీ వచ్చింది అనుకోండి, ఆ మెమరీ సెల్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయి ఆ రోగ లక్షణాలని ఆ వైరస్ని ఎదుర్కొంటుంది. అందుకే ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గినా కూడా కేసులు పెరగవచ్చేమో కానీ తీవ్రమైన వ్యాధికి కారణం అవుతలేదు. బికాస్ పీపుల్ హ్యావ్ దట్ మెమరీ సెల్ ఇమ్యూనిటీ. ఆ మెమరీ సెల్ ఇమ్యూనిటీ బాడీలో ఉండడం వల్ల మనకు వచ్చిన వైరస్ సోకినా మన శరీరంలో మెమరీ సెల్స్లో దాక్కున్న రోగ నిరోధక శక్తి ఆ వైరస్తో ఫైట్ చేస్తుంది. అందుకే మనం మైల్డ్ ఇన్ఫెక్షన్తో బయటపడుతున్నాం. కానీ స్టిల్ ఇమ్యూన్ ఎస్కేప్ అనేది అనివార్యం. ఆ ఇమ్యూన్ ఎస్కేప్ ఉండడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతుంది, కానీ ఇమ్యూనిటీ అలాగే మెమరీ సెల్ ఇమ్యూనిటీ కూడా ఉండడం వల్ల కేసులు పెరిగినా అది తీవ్రమైన వ్యాధికారకంగా ఉండదు. ఇక మీకు కొత్తగా వ్యాక్సిన్లు అవసరము ఉన్నదా అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. అది దట్ ఈజ్ నాట్ ఫర్ మీ టు డిసైడ్. కొంతమంది చెప్పేది, ఇప్పుడు చంద్రశేఖర్ లహరి ఆదిని కోట్ చేశాను ఇంతకుముందు, ఆయన అనేది నో నీడ్ ఫర్ న్యూ వ్యాక్సినేషన్. ఏమైనా ఉంటే కోమార్బిడిటీ ఉన్న వారికి మీరు అవసరం వస్తే డాక్టర్ అడ్వైజ్ మేరకు, ఫిజిషియన్ అడ్వైజ్ మేరకు మళ్ళీ బూస్టర్ డోస్ వేయడమా అనేది ఆలోచించవచ్చు. కోమార్బిడిటీస్ అంటే అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్, డయాబెటిక్స్, బీపీ, కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్. సో ఇలాంటి వాటిని కోమార్బిడిటీస్ అంటారు. మీకు సివియర్ అంటే మన హెల్త్ కంటే ఎబో ఏజ్, ఓల్డ్ ఏజ్, మీకు 60 years దాటిన వాళ్ళు, 80, 70, 80 దాటితే ఇంకా ముఖ్యము. ఇలాంటి వారేమైనా బూస్టర్ డోస్ అవసరమా అనేది కొంతమంది ఆలోచించాలని చెప్తున్నారు. బట్ దట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ టు డిసైడ్. ఎందుకంటే ఈ ప్రోటోకాల్స్ మనము టీవీలో విశ్లేషించేవారు మనం వ్యాక్సిన్ వేయాలనో వేయకూడదనో, బూస్టర్ అవసరమనో అవసరం లేదని తీర్మానాలు చేయకూడదు. బట్ ఎపిడమాలజిస్ట్లో కొత్త వ్యాక్సినేషన్ ఇమీడియట్గా మళ్ళీ పెద్ద ఎత్తున దేశమంతా టీకాలు వేయాల్సిన పరిస్థితి లేదు అనేది చాలామంది ఎపిడమాలజిస్టులు చెప్పేది. కానీ కొంత ప్రత్యేకంగా ఈ కోమార్బిడిటీస్ ఉన్న వారిలో అవసరమైతే మరో బూస్టర్ డోస్ వేయడమా,
లేదు ఈవెన్ ఇతర రకాల వైరస్, ఇప్పుడు ఫ్లూ వైరస్కు వ్యాక్సినేషన్ ఇవ్వడమా, ఇది ఏదైనా డోంట్ డిపెండ్ ఆన్ వాట్ నాగేశ్వర్ సేస్. నాగేశ్వర్ చెప్పిన దానిపైన ఆధారపడకండి, మీ ఫిజిషియన్ కన్సల్ట్ చేయండి, ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్లను ఫాలో కండి. రైట్ సార్. ఈ కోవిడ్ భయంతో బతకాల్సిందేనా సార్? ఈ కరోనా నుంచి పూర్తిగా శాశ్వతంగా